నాళ్లలో తెలుగు సినిమాకు రెండు కళలా వ్యవహరించిన అగ్రతారలు నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. సినిమాల విషయంలో ఇద్దరు పోటీ పడి నటించేవారు. అదే సమయంలో వీరు కలిసి మల్టీ స్టారర్ మూవీలు కూడా చేశారు. పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ గారు పెట్టింది పేరు. తెలుగు వారికి వెండి తెరపై రాముడు, కృష్ణుడు అంటే గుర్తొచ్చే నిండైన రూపం ఎన్టీఆర్ గారిది. అలాంటి ఆయన ఏఎన్ఆర్ గారిని పిలిచి కృష్ణుడిగా నటించమని అడిగారట. అయితే అందుకు ఏఎన్ఆర్ గారు సున్నితంగా తిరస్కరించారట. పైగా అప్పటి సీఎం జలగం వెంగళరావు గారితో ఎన్టీఆర్ గారు రికమెండ్ చేయించిన ఏఎన్ఆర్ గారు ఒప్పుకోలేదు. ఓ సందర్భంలో దీని గురించి ఏఎన్ఆర్ గారు ఇలా పంచుకున్నారు. ఎన్టీఆర్ గారు సినీ రంగ ప్రవేశం చేయగానే ఏఎన్ఆర్ గారు పనిపోతుందని అందరూ అనుకున్నారు. కొందరు నిర్మాతలే నేరుగా నాతో చెప్పారు. ఎందుకంటే నాకన్నా ఆయన ఎత్తు గంభీరంగా ఉంటారు. వాయిస్ కూడా బాగుంటుంది. పైగా ప్రతిభ కూడా ఉంది. నాకు కేవలం టాలెంట్ మాత్రమే ఉంది. ఇద్దరికి మార్కులేస్తే ఆయనకే ఎక్కువ పడతాయి. రావణాసురుడు చెడ్డవాడని రామాయణం చెబుతుంటే అలాంటి పాత్రను వేసి సమర్థుడు అనిపించుకున్నారు. దుర్యోధనుడు దుర్మార్గుడని భారతం చెబుతుంటే ఆ పాత్రను గుర్తుండిపోయేలా చేశారు. అది ఆయన పర్సనాలిటీ. ఒకవేళ ఆయన్ని చూసి నేను అలాంటి పాత్రలు వేస్తే రక్తి కట్టవు. ఒకసారి నన్ను పిలిచి కర్ణుడి వేషం వేయమని అడిగారు. వేయనని చెప్పా. అలాగే చాణక్య చంద్రగుప్తలో చంద్రగుప్తుడి వేషం వేయమన్నారు. అందుకు నేను పనికిరాను, చాణక్యుడి వేషం వేస్తా అని చెప్పా. ఎందుకంటే చంద్రగుప్త మహారాజు ఆహార్యం నాకు లేదు. చాణక్యుడు తెలివైన వాడు. అలాంటి పాత్ర నాకు సరిపోతుంది. ఈ సినిమా కన్నా ముందు కృష్ణుడి వేషం వేయమని ఎన్టీఆర్ గారు నన్ను అడిగారు. అందుకు కూడా నేను నిరాకరించా. ఎందుకంటే ఆ పాత్రకు ఆయన పాపులర్. న్యాయంగా అయితే కృష్ణుడి పాత్రకు నేను కూడా బెటర్. ఎందుకంటే కృష్ణుడు ఆశానుబాహుడు, అరవింద దళయాతాక్షుడు అని ఎక్కడా లేదు. పైగా చిలిపివాడు, చమక్కులు ఉన్నవాడు, మాయల మరాఠీ. ఇలాంటి వేషాలకు నేను పనికొస్తా. కానీ అప్పటికే కృష్ణుడిగా ఆయన పాపులర్ కాబట్టి నేను ఆ పాత్ర జోలికి వెళ్ళలేదు. కృష్ణుడి పాత్ర చేయమని సీఎం జలగం వెంగళరావుతో రికమెండ్ చేయించారు. ఆయనకు కూడా చేయనని చెప్పా. ఆ తర్వాతే చాణక్య చంద్రగుప్తల వేషం వేసేందుకు ఒప్పుకున్నా. నటన విషయంలో ఇద్దరి మధ్య పోటీ ఉన్నా నా ఆహార్యం వాచకానికి తగని పాత్రలను నేనెప్పుడూ చేయలేదు. అంజలీదేవి గారు, సావిత్రి గారు లాంటి నా కెరీర్లో ఎక్కువ సినిమాలకు పనిచేసిన కో స్టార్ ఆయన అని ఏఎన్ఆర్ గారు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తమ సినీ కెరీర్లో 15 చిత్రాలకు పైగా కలిసి నటించారు.